అందరికీ నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ నెల 18వ తారీఖున రాజకీయ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగినటువంటి చర్చలైతే జరిగాయి. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ నెల 18వ తారీఖున కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతా ఉన్నారు. రాజకీయ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే గత 4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన అభిమాన సంఘాల నుంచి వచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకి అనౌన్స్మెంట్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టే వేదిక కాదు, అది ఊరు వాడ కార్యక్రమం అనే ఒక సేవా కార్యక్రమాన్ని పెట్టబోతా ఉన్నామని చెప్పేసి ఈ నెల 18వ తారీఖున ఆయన అభిమాన సంఘాల నుంచి ఒక లేఖ రావడం జరిగింది. అయితే ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రారు అని చెప్పేసి ఆ లేఖ ఒక సారాంశం. అయితే ఇప్పుడు ఊరు వాడ కార్యక్రమం అంటే బడుగు బలహీన వర్గాలకి అలాగే పేద విద్యార్థులకి ఎన్టీఆర్ గారి ఆదేశాల మేరకు సేవలు చేయబోతూ ఉన్నారని చెప్పేసి దాని ఒక ఉద్దేశమని సోషల్ మీడియాలో ఇదో ప్రచారం కూడా నడుస్తూ ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు గత 30 సంవత్సరాల నుంచి కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. ఒక 10-15 ఏళ్ళ నుంచి తెలుగు అగ్రనటుల్లో ఒకడుగా ఆయన ఉన్నాడు. రాజమౌళి త్రిబుల్ సినిమాతో ప్రపంచ కీర్తిని కూడా ఆయన సంపాదించడం జరిగింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సేవా కార్యక్రమాలు ఈ నెల 18వ తారీఖున ఎందుకు పెడతా ఉన్నారు ఏంటనేది ఒక చర్చ కూడా మళ్ళీ మొదలయ్యింది. ఎందుకంటే ఆయనకు అభిమాన సంఘాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా అభిమాన సంఘాల ద్వారాగా కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి ఈ విధంగా ఎన్నడూ కూడా చేయలేదు. అయితే ఇక్కడ కేవలం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అభిమానులతో సేవా కార్యక్రమాలు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే ఆయన అఫీషియల్ పేజ్ నుంచి ఎప్పుడూ కూడా ఒక ట్వీట్ కూడా రాలేదు. ఈరోజైతే ఒక లేఖ రావడం జరిగింది. ఏదైతే ఊరు వాడ కార్యక్రమం అని చెప్పేసి ఈ నెల 18వ తారీఖున ఇది రాజకీయ వేదిక కాదు, రాజకీయ అనౌన్స్మెంట్ అనేది ఉండదు, ఇది కేవలం పేదలకు సంబంధించినటువంటి విషయంగానే ఆ అభిమాన సంఘాలు చెప్తా ఉన్నాయి. కానీ కేవలం ఏంటంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది ఎప్పటి నుంచే నడుస్తున్నటువంటి టాక్ కాదు. ఎందుకంటే 2014 నుంచి కూడా ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి ప్రచారం అయితే నడుస్తూ ఉంది. అయితే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాలకి ఆయనకేమీ సంబంధం లేనట్టుగానే ఉంటాడు, కానీ అన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఆయన రాజకీయాల మీద నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఎప్పుడూ కూడా ఒక ప్రకటన చేయటం అనేది ఎప్పుడూ లేదు. అయితే ఏంటంటే ఇక మీదట ముందు ఏదైతే ఈ సేవా కార్యక్రమాలు చేయబోతా ఉన్నారో అది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి భవిష్యత్తులో ఒకవేళ పార్టీ పెడితే ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. ఎందుకంటే ఇప్పటికప్పుడు ప్రజల్లోకి వచ్చేసి వెంటనే ఎలక్షన్లో నిలబడిపోతే అది అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీలు 2 ఉన్నాయి. ఇప్పుడేమో కూటమి అధికారంలో ఉంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రభుత్వాన్ని ఎండగడతా ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినప్పటికీ కూడా పెద్ద ఇమేజ్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ద్వారాగా ఇంకా కొంతమంది వేరే పార్టీ రావాలని కోరుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అనుకూలంగా ఉంటారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఈ 2029కి పార్టీని అయితే అనౌన్స్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచే ప్రీప్లాన్డ్గా వెళ్ళే ఉద్దేశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ముందు ఏ విధంగా అయితే మనం ప్రజల్లోకి మన పేరు వెళ్ళాలి, ఇతను సేవా కార్యక్రమాలు బాగా చేస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రజలు అనుకోవాలి. తద్వారా మనం తర్వాతకి ఎప్పుడైనా సరే రాజకీయంగా రావాలని జూనియర్ ఎన్టీఆర్ గారు ఆలోచిస్తున్నట్టుగానే రేపు పొద్దున జరగబోయే ఈ ఊరు వాడ కార్యక్రమానికి నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే
ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. పబ్లిక్ డొమైన్లు అంటే ఈ నెల 18వ తారీఖున రాజకీయ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో చర్చ నడిచింది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఊరు వాడ కార్యక్రమం ఫ్యాన్స్ ద్వారాగా చేయబోతా ఉన్నారంటే సేవా కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కొన్నాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి రాజకీయాలు ఏమాత్రం అయితే కొత్త ఏమి కాదు. 2029లో ఆయన మాట్లాడినటువంటి తీరు యావత్ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తాతకు తగ్గ మనవడు అనిపించుకునే విధంగా మాట్లాడడం జరిగింది. అంత వాగ్దాటు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. కానీ ఇప్పటికప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఇప్పటికప్పుడు ఆయన అనౌన్స్ చేసే పరిస్థితి అయితే ఆయన 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 వైపు నుంచి, ఆయన అభిమానుల వైపు నుంచి అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారు. అది మాత్రం తథ్యం. ఎందుకంటే ఇప్పటి నుంచే కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఈ పుకార్లు కానివ్వండి, ఈ ఊరు వాడ కార్యక్రమం అనేదే సారాంశంగా మనం చూడొచ్చు.